పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతో సబ్జెక్ట్ మనం రోజు చూసి నేర్చుకుంటున్నాం. దానిలో పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటి ఒకటి. ఇప్పటికే పత్రిజతోటి నా ప్రయాణం అనే శీర్షికన ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ ధ్యాన అనుభవాలు అనేక మనకు అందిస్తూ వచ్చారు. అసలు పత్రిక దగ్గరికి ఆయన ఎందుకు వచ్చారు, పత్రిక యొక్క విజన్ ఏమిటి, శాకాహారం యొక్క గొప్పతనం ఏమిటి, ఇట్లా ఒకటని కాదండి, మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఎన్ని కోణాల్లో ఉండాలో అన్ని కోణాల్లో కూడా ఆయన దగ్గర నేర్చుకుంటూ వాళ్ళ అనుభవాలన్నీ చెప్తున్నారు. మనం ఇప్పటివరకు విన్నాం. ఈరోజు మనం జగిత్యాల పట్టణంలో మరి సత్యనారాయణ గారి తోటి వారి అనుభవాలు, వారి పత్రికని ఎందుకు కలిశారనే విషయాన్ని కూడా చక్కగా మనం తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, మీరు వృత్తిపరంగా వ్యాపారస్తులు అని చెప్పని అన్నారు. మీరు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారా, లేదంటే అసలు మధ్యలోనా, ఏమిటి? చిరకాలం నుంచి భక్తి భజనలు అవి ఇవి ఉండేవి, అంతేగాని మధ్యలో ఈ ధ్యానం వచ్చిన తర్వాతనే ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు ఈ ధ్యాన పరిచయం లేనప్పుడు భక్తిగా భజనలు అటు ఇటు తిరిగేవాళ్ళు. అంటే ఏదైనా ఆర్గనైజేషన్లో ఉన్నారా, లేకపోతే నార్మల్గా ఇంట్లో ఉండేవాళ్ళు? నార్మల్గా ఇంట్లో ఉండేవాడిని, కానీ ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాడిని, ఒడ్డాడు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను చెప్పిందే వేది అట్లా ఉండేవాడిని. ఓకే. కరెక్ట్ ఒకటే మాట మాట్లాడేవాడిని. పంచాయతీలకు అక్కడికి ఇక్కడ పిలిస్తే పోయేటేవాడిని కాదు. వాళ్ళని ఇద్దరు వచ్చి అడిగితే నేను చెప్పేవాడిని, చెప్తే వినండి, లేకపోతే వెళ్ళిపోండి. ఓకే ఓకే. అంతే. ఆ గ్రామంలో ఒక గుడి లేదు, ఏది లేదు. లేకపోతే అందరినీ మోటివేట్ చేస్తూ మస్కట్ దుబాయ్ ఆ పల్లెల్లో అంతా అటు పోయేవాళ్ళు. ఓకే. అక్కడ నుండి ఇక్కడ నుండి కొన్ని నిధులు అప్పుడు ఆ కాలంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం. ఓకే. ఆ కాలంలో ఒక గుడి నిర్మించడం జరిగింది ఊర్లో. ఊర్లో గుడి లేనందుకు అక్కడ గుడి నిర్మించడం జరిగింది. ఓకే. ఏం గుడి అండి? హనుమాన్ మందిరం. హనుమాన్ మందిరం, రైట్. హనుమాన్ల గుడి లేదు, ఊరన్న కాడ హనుమాన్ల గుడి లేదు అని, ఓకే, హనుమాన్ల గుడి ఉండాలి అని ఓకే అక్కడ వాళ్ళందరికీ కొంచెం తెలియజెప్పి చందాలతోటి, అందరి చందాలతోటి, నేనేమి ఎక్కువ ఏమి ఇయ్యలే, మామూలుగా అందరితోటి నేను ఇంత ఇచ్చేసిన, చందాలతోటి జమ చేసి అక్కడ గుడి ఏర్పాటు చేసి అందరికీ ఒక ఆధ్యాత్మిక చింతన స్టార్ట్ చేయించిన. బాగుంది. ఇక్కడ మామూలుగా ఈ ప్రవచనాలన్నీ చెప్పించడం కానీ, వారం కలవటం కానీ, ఆ గుళ్ళో ఏమైనా కార్యక్రమం చేసేవాళ్ళు? అట్లా ఏం లేదు. ఒక పూజారిని పెట్టి ఓకే ఆయన చెప్పినట్టు నడుచుకోమనే విధంగా ఆ విధంగా అట్లా గుడి కట్టడం వరకు. తర్వాత పూజారిని పెట్టారు కాబట్టి అది నడుస్తుండేది, మీ వ్యాపార వ్యవహారం మీకుంటుండే. అంతే. ఓకే. మరి పత్రిక దగ్గరికి కలవాలని చెప్పి ఎందుకు అనిపించింది మీకు? ఎట్లా వచ్చారు? నేను పత్రిక గారిని కలవక ముందు చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని కాదు, ఎప్పుడు అనారోగ్యంతో బాధపడేవాడిని. అనారోగ్యం అంటే ఎప్పుడు జ్వరం వస్తుండేది. ఓకే. ఆ జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్ వెంబడి తిరిగేటోని. ఓకే. ఈ హాస్పిటల్కి పోయి మందులు రాయించుకొని ఆ మందులు అయిపోయేదాకా ఇంటికాడ ఉండి, మందులు అయిపోయినాక మళ్ళీ జ్వరం వచ్చేది. ఓకే. ఇట్లే కంటిన్యూగా 5-6 సంవత్సరాలు జ్వరం వచ్చింది. ఓకే. 5-6 సంవత్సరాల జ్వరంతో బాధపడే మూమెంట్లా అప్పుడు ఏ హాస్పిటల్కి అయినా కానీ మందులు రాసిచ్చేవాళ్ళు, ఎక్స్రేలు రాసిచ్చేవాళ్ళు. లాస్ట్కు సోమాజిగూడ, హైదరాబాద్ సోమాజిగూడ హాస్పిటల్ కూడా స్కానింగ్ చేయించుకుని ఆ కాలంలో స్కానింగ్ చేయించుకో, బాడీ స్కానింగ్లో ఏం లేదు రిపోర్ట్, కానీ మాత్రం నా జ్వరం తగ్గలే. ఓకే. లాస్ట్కి ఒక హాస్పిటల్ కరీంనగర్లో వచ్చిన తర్వాత, కరీంనగర్లో హాస్పిటల్ స్పెషల్గా వచ్చింది అప్పుడు, కొత్త హాస్పిటల్. ఓకే. అయితే ఆయన దగ్గర చూపించుకున్న తర్వాత ఇది ఎయిడ్స్ కావచ్చు, ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఆయన సపరేట్ రూమ్ ఇచ్చి సపరేట్ చేసి సపరేట్ ఇంజెక్షన్ పెట్టి అన్ని సపరేట్ చేసిండు. ఓకే. సర్లే ఇది కూడా ఏం కాదు, తగ్గిపోతుందిలే అన్నాడు. ఓకే. అట్లా కూడా తగ్గలేదు అది. ఆ మూమెంట్లో మా అమ్మాయి ఈ సారు పత్రి సార్ ద్వారా ఇక్కడ ప్రోగ్రామ్ జరగడం ప్రారంభమైంది. సాయిరాం గుళ్ళో, జగిత్యాల సాయిరాం గుళ్ళో పత్రి సార్ తోటి ఇవాళ ఆ ధ్యాన పరిచయం ఉంది అందరికి అని చెప్పడం జరిగింది. మా అమ్మాయి చెప్పడం జరిగింది, నీకు ఇన్ని రోజుల నుంచి జ్వరం వస్తుంది కదా, బాధపడుతున్నావు కదా, డాడీ మరి ఒకసారి రా, ఇక్కడికి వస్తే ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు రా అంటే మా అమ్మాయి చెప్పడం వల్లనే అక్కడికి వచ్చినావు. ఎప్పుడు ఏ సంవత్సరం ఉండేది? 2000 సంవత్సరము 5వ నెల 27వ తారీఖు. ఇది నాకు అనిపించేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ధ్యానములకు వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టైం యాదికుంటుంది అని నాకు అనిపించింది. ధ్యానములకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితము మలుపు తిరిగిన రోజుగా మారిపోయింది సార్. అంటే ఫస్ట్ టైం మీరు అలా వెళ్ళినప్పుడు సార్ని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అట్లా సార్ను అట్లా చూడంగానే ఏదో కొత్త ఒక టక్మన్ ఒక తేజంలోకి పోయినట్టు అనిపించేసి, మన కరెంట్ స్విచ్ ఎత్తగా టప్మన్ అన్నట్టు అట్లా అనిపించి సార్ను చూడంగానే అట్లా అనిపించింది. తర్వాత సారు ధ్యానంలో కూర్చోబెట్టాడు. అప్పుడు కొత్త ధ్యానంలో స్టార్టింగ్ ధ్యానమే, అదే ఫస్ట్. అర్ధగంట వేయాలి, గంట వేయాలి, గంటన్నర వేయాలి, ఎంతసేపు కూర్చోబెడితే అంతసేపు వేయాలి.
సార్ కఠినంగా చెప్పడం జరిగింది. ఓకే. కఠినంగా చెప్తే అందరు ఒక్కటే మాట మీద సైలెన్స్గా ఉన్నారు. ఓకే. అప్పుడు దాదాపు ఒక 30-40 మంది వచ్చారు అంతే. ఓకే. అందరూ సైలెన్స్గా ఉన్నారు. ధ్యానం చేస్తున్నాం. ఒక గంట ధ్యానం, గంటన్నర ధ్యానం నడిచింది అట్లే. ఓకే. ఎవ్వరు కూడా కళ్ళు తెరవలే. ఓకే. కాకపోతే ఆ ఫస్ట్ ధ్యానం కాబట్టి అందరికీ కళ్ళ నీళ్ళు గారినాయి, సీమిడి కూడా గారింది చాలా మందికి. ఓకే. ఎవరు దేన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే నన్ను ఎవరు చూస్తలేరు, నేను ఎవరు చూస్తలేరు. ఓకే. ఆ పొజిషన్లో ఉన్నారు అందరు. లాస్ట్కి అనిపిస్తారు అందరు తుడుచుకున్నారు. ఓకే. అందరూ ఓకే ధ్యానం చాలా కొత్తదనం అనిపించింది, చాలా రిలీఫ్ అనిపించింది. మొట్టమొదటి చేయంగానే అన్ని మెడలు నోయడం, ఈపు నోయడం, అంత నొప్పులు అన్నీ అనిపించినాయి. చేసుడు అయిపోయిన తర్వాత అన్ని తుడుచుకున్నారు, అందరూ రిలీఫ్ లేచారు, అందరూ కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ యాక్టివ్గానే ఉన్నారు. ఓకే. ఓకే. ఇక అక్కడి నుంచి కంటిన్యూ చేశారు మీరు? అక్కడి నుంచి కంటిన్యూ చేసిన సార్ ఇక ధ్యానం. అయితే ధ్యానం దొరికిన తర్వాత ప్రతిరోజు 2 గంటలు చేయాలని చెప్పిండు సార్ అప్పుడు. ఓకే. మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు మినిమం చేయాలి, ప్రతిరోజు 2 గంటలు అయితే మినిమం చేస్తే ప్రొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేసుకుంటే చాలా బాగుంటుందని సార్ అక్కడ చెప్పడం జరిగింది. అయితే అదే కంటిన్యూ చేస్తున్నా. చేయంగా ధ్యానంలో అనుభవాలు, ఇక ధ్యానంలో ఏం అనిపించిందంటే, ధ్యానం 1 గంట ధ్యానం అట్లా సీరియల్గా గంట పావు అట్లా ఎంతో టైం కూర్చుంటుంది. గంట కన్నా ఎక్కువనే కానీ తక్కువ మాత్రం కూర్చోపోతుంది. ఓకే. అయితే ఆ గంట సేపు ధ్యానంలో కొన్ని రోజుల తర్వాత, ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత ఆ గంట సేపు ధ్యానంలో ఎటో వెళ్ళిపోయినట్టు అనిపించింది. అప్పుడే చూసేసరికి నేను బాత్రూంలో ఉన్నా. బాత్రూంలో డోర్ తీసుకొని లోపలికి పోయినా. లోపలికి పోయేసరికి అక్కడ ఒక జంతువులాగా ఉంది, ఉడుములాగా ఉంది. అదొకటి కనిపించింది గోడకు. అరే ఇదేంటి భయ అని చెప్పి ఇట్లా డోర్ మళ్ళీ తీసుకొని బయటకు పోదామని అనుకున్నాం. రూమ్ నిండా అయిపోయినాయి ఉడుములు. ఆ ఉడుములు అలాంటి ఆకారంతో ఉన్నాయి. ఆ రూమ్ నిండా అయిపోయి అన్ని ఇట్లా బెదిరిస్తున్నాయి. ముంగడు ఇటు బెదిరిస్తుంది, వెనక అటు బెదిరిస్తుంది. నాకు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడు వీపులా ఇంత తిమ్మిరిగా ఉండేది. ఆ తిమ్మిరిగా ఉన్న చోట వెనుకకున్న రంధ్రం చేసి ఒక క్రిమిని తినడం జరిగింది. అదంతా నేను చూస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జ్వరం లేదు మళ్ళీ. అటువంటి ఎక్స్పీరియన్స్. జ్వరంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు జరిగింది మీకు ఇది? ఇట్లా ఒక 15 రోజుల తర్వాత 15 రోజులకు ఆ రిజల్ట్ కనపడింది. ఆ రిజల్ట్ కనిపించింది. ఓకే. ఇక తర్వాత ఎన్నో ఎక్స్పీరియన్స్. ఓకే. ఒకసారి ధ్యానంలోకి పోయిన తర్వాత కళ్ళు మూసుకొని ఒక 1/2 గంట 30 గంట ధ్యానం చేసినప్పుడు ఒక ఒంటికన్ను రాక్షసుడు భయంకరంగా ఇట్లా కనిపించింది. ఒక్కటిసారి భయంకరంగా కనిపించిండు. ఒకటే కన్ను ఉంది. ఇదేం నేను భయపడుతున్నా. అప్పుడే మాయమైపోయాడు. ఒకసారి జ్యోతి దర్శనం కనిపించింది సార్. జ్యోతి దర్శనం అని నేను వివరణ ఇచ్చుకున్నాను. ఓకే. అయితే అది ఎలా కనిపించిందంటే, భూమిలో నుండి ఇట్లా పైకి లేచింది. మనకు చెంబులు ఉంటాయి, గద్ద చెంబులు, ఇత్తడి ఉంటాయి కదా సార్. అది ఒకటి బోర్లు వేసినట్టు కనిపించింది. దాని మీద ఇంకోటి, దాని మీద ఇంకోటి, దాని మీద ఇంకోటి, ఇట్లా గజం ఎత్తులు వేసినాయి. లేచి టప్ అని ఎక్కడితో సప్పుడు అయింది. ఆ సప్పుడు కాగానే ఒక వెలుతురు వచ్చేసి నీలి ఆకారంలో ఒక మంట వచ్చేసింది. అమ్మ ఇట్లా చూస్తే గజ స్తంభం, చిన్న స్తంభం మీద ఏదో దేవుని గుళ్ళ చూసినట్టు అట్లా వెలుతురు కనిపించింది. అట్లా జ్యోతి దర్శనం అని నేను నిర్ణయించుకున్నాను సార్. అంటే మొత్తం మీద ధ్యానంలో ఒక థర్డ్ విజన్స్ అని చూస్తుండేవారు. రైట్, బాగుంది. ఆహారపు అలవాట్లు ఎలా ఉండే మీకు? ఆహారపు అలవాట్లు, నేను వైశ్యుని కులం. ఓకే. అప్పటికే ఏం లేవు ఆహారపు అలవాట్లు. మామూలుగా కూరగాయల భోజనం తప్ప వేరే ఎవరైనా చెప్పినా కానీ నేను దేనికి సహకరించటం కాదు, పోయటం కాదు. ఓకే. ఆ డ్రింకింగ్ లాంటివి అవి అలవాట్లు కూడా లేవు ఎప్పుడు. ఓకే. అంటే ఫస్ట్ నుంచి శాఖాహారి కాబట్టి ఆహారంతో ఇబ్బంది లేదు. ఫస్ట్ నుంచి శాఖాహారి కాబట్టి ఆహారంతో ఇబ్బంది. మరి ఇప్పుడు సార్ అని చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం 3 కంపల్సరీ కావాలని చెప్తారు. జీవితంలో ప్రతి వ్యక్తికి 3 కావాలి. అలానే చేసే పనులేమి మానక్కర్లేదు. ఈ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కొంత సమయం దీన్ని కేటాయించమని చెప్తారు కదా. అప్పుడు సాధన అంటే చేశారు, మీకు ఆరోగ్యం బాగుపడింది కాబట్టి కుదిరింది. మరి జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరగాలి అని అంటే మంచి పుస్తకాలు చదవమని చెప్పేవాళ్ళు. ఏమేం చదువుతున్నారు ఇప్పుడు? మన మ్యాగజైన్స్ ఉన్నాయి, ధ్యాన జగత్ అని. ధ్యాన జగత్ అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నా సార్. ఓకే. ధ్యాన జగత్ చదువుతున్నా. అప్పుడు కొన్ని పుస్తకాలు చదివినా, మధ్యలో కొంచెం కళ్ళ ప్రాబ్లం వచ్చింది. మధ్యలో పెద్ద పుస్తకాలు చదవడం బంద్ చేసింది. చిన్న పుస్తకాలు మాత్రమే చదవడానికి నాకు సహకరిస్తుంది. ఓకే. అయితే అప్పుడు ఆ చిన్న పుస్తకాలు కూడా అప్పుడు పెద్ద పుస్తకాలు కూడా చదివినా. అతిశా ప్రజ్ఞ వేదం, ఓషో రజనీ బుక్. ఓకే. ఓకే. అట్లానే పత్రిసారి తులసిదళం పుస్తకం, తులసిదళం 1, 2. ఓకే. ఇంకా వేరే మన పెరుమల్ మాస్టర్లే అన్ని పుస్తకాలు చదివిన సార్. అప్పుడు కొత్త సారు ప్రతి ఒక్కరిను అనుభవాలతోటి ఒక బుక్ రాయమన్నట్టు. అట్లా రాయడానికి ఆ బుక్లన్నీ చదివటం అందరు అనుభవాలు రాసిన సార్. 2-3 సార్లు రాసినా కానీ సార్కి ఇచ్చిన కొద్ది అవి ఎక్కడో పోయినాయి. అప్పుడు సారు నేనేం పుస్తకం వేయలేదు. అయితే నేను రాసి పెట్టిన 2 సార్లు సార్కి ఇచ్చిన. 2 సార్లు కూడా అవి ఎక్కడో పోయినాయి కాగితాలు, పేపర్స్. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది రాసి ఇచ్చిన సార్. మీకు సాంగత్యాలని బాగా చేసుకుంటారా?
సార్ అందరితో సజ్జన సాంగత్యాలని బాగా అందరితో సజ్జన సాంగత్యం చేసుకుంటాం. ఓకే. అప్పుడప్పుడు క్లాసులకు పోతాం సార్ తోటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ తోటి మా ఈ జగిత్యాల జిల్లా మొత్తం సార్ తోటి, దాదాపు తెలంగాణ మొత్తం కూడా సార్ తోటి అప్పుడప్పుడు ఎప్పుడు ఎంబడి ఉండేవాడిని. గారితో మన సత్యనామూర్తి సార్ తోటి, డాక్టర్ గారితో. అంటే డాక్టర్ గారు వెళ్తే అటు మీరు కూడా వెళ్తుండేవాడిని. ఓకే ఓకే. అంతేకాకుండా పత్రి సార్ పత్రి సార్ మాకు అట్లా ఫస్ట్ నా 1 గంట ధ్యానం చేసిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఇక్కడ దగ్గరలో కరీంనగర్లో, హైదరాబాద్లో ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కానీ కంపల్సరీ అటెండ్ కావాలనిపిస్తుండే, పోతుంటే నెలకు 2-3 సార్లు కంపల్సరీ అటెండ్ అయి ఉంటుంది. అప్పుడు అంటే మీరు ఏమైనా క్లాసులు చెప్తుంటారు వెళ్ళి? ఇప్పుడు సార్ క్లాసులు చెప్పడం అదే ఇప్పుడైనా మొత్తం మీద మీకు ఉన్న నాలెడ్జ్ 10 మంది పంచాలి కదా. అంతే. పంచబడింది ఎప్పుడు పెంచబడుతుందని చెప్పని అంటారు. మరి జ్ఞానవంతంగా మనం పెరిగాము, ఎన్నాళ్ళు ట్రైనింగ్ అయిపోయిందంటే మన దగ్గర జ్ఞానం ప్రజలకు ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అలా మీరు క్లాసులు చెప్పడానికి వెళ్తుంటారా? వెళ్తుంటాను. మన జగిత్యాల డిస్ట్రిక్ట్ మొత్తం దాదాపు అంతటా క్లాసులు చెప్పేసిన. ఇక్కడ రాయకల్ కానీ, ధర్మపురి కానీ, జగిత్యాల చుట్టుపక్కల విలేజ్లలో. ఓకే. ఇక్కడే కాకుండా ఒక్కొక్కసారి కరీంనగర్లో, ఒక్కొక్కసారి వరంగల్ ఎక్స్పీరియన్స్లో అక్కడిక్కడ అంతటా చెప్పేసిన. ఇప్పుడు పత్రికా సిలబస్ మనకి 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా సార్. మరి ఇన్ని సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాల పైన ఉన్నారు మీరు. ఈ 18 ఆదర్శ సూత్రాల మీద మీ అభిప్రాయాలు ఏమిటి? ఇవన్నీ చూసారా? స్టడీ చేస్తుంటారు ఎప్పటికప్పుడు? ఎప్పటికప్పుడు చూస్తుంటారు సార్. ఏమనిపిస్తుంటాయి ఇవన్నీ చూస్తుంటే మీకు? మరి ఇవన్నీ మన కోసం కాకుండా ఈ లోకంలో అందరూ మంచి నిజాయితీ పరులుగా ఈ జీవితంలో ఒకట అత్యద్భుతాలు సాధించాలంటే ఈ మన 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కరు పాటించవలసిందే అన్న విధంగా ఉన్నాయి సార్. ఇవన్నిట్లలో దాదాపుగా ధ్యాన ప్రచారం కానీ, శాకాహార ప్రచారం కానీ, అందరికి శాకాహారం గురించి చెప్పడం కానీ, క్లాసులు చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటాం సార్. ఓకే. అంటే మీరు ఈ 18 అధిగమించగలుగుతారా? అవును సార్. అన్నిటినీ క్లాసులు వెళ్ళినప్పుడు జనరల్గా ఏది సబ్జెక్ట్ ఎక్కువ చెప్తుంటారు మీరు? క్లాసులకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ధ్యానం గురించి చెప్తాం. ఓకే. చెప్పిన తర్వాత మళ్ళీ శాకాహారం గురించి చెప్తాం. ఓకే. ధ్యానం గురించి, నాడిమండల శుద్ధి గురించి, మన నిరోధక శక్తి పెంచుకోవాలి అంటే మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత నిరోధక శక్తిని పెంచుకుంటాం. ఓకే. రోగాలు ప్రత్యేకించి ఏం పోవు కానీ రావు. మన రోగాలు రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ ధ్యానం చేయవలసిందే. మినిమం ధ్యానం మాత్రం మనకి ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు మినిమం అయితే చేయాలి 2 పూటల. ఇంకా మ్యాక్సిమం ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధించుకోవచ్చు. అందులో నేను అనుభవించిన అనుభవాలు కూడా అందరికీ చెప్తుంటాను సార్. ఇప్పుడు మ్యాగజైన్ మన ధ్యాన జగత్ మ్యాగజైన్ వస్తుంది కదా, మీకు వస్తుందిగా. మరి మీతో పాటు మిగతా వారితో ఏమైనా కట్టించే ప్రయత్నాలు చేస్తుంటారా? చేస్తుంటాను సార్. నేను దాదాపు ధ్యాన జగత్తు ఫస్ట్లో ఒక 25 మందికి అట్లా బుక్ చేసిన సార్ అందరికి. ఆ మధ్యలో అప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్, ఒకరికి వచ్చిందని రాలేదని అట్లా షికాయతులు చేసేవాళ్ళు సార్. కొంతమంది 2-3 సంవత్సరాలు తీసుకొని బంద్ చేశారు. అయితే నేను అట్లే కంటిన్యూ చేసిన. నేను 10 తెప్పించి ఎవరికైనా నేను క్లాసులకు పోయిన కాడ కానీ ఎవరైనా అడిగితే ఇవ్వడం కానీ కంపల్సరీ ఆ నెలకు మాత్రం డిస్ట్రిబ్యూట్ చేసి చెప్తాను సార్. ఇప్పటికి సుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నేను 2016 నుంచి ధ్యాన జగత్ తెప్పిస్తాను సార్. అంతకుముందు సార్ తెప్పించేవాడు, సార్ దగ్గర తీసుకుపోయి చదువుకునేవాడిని. ఆ తర్వాత 2016 నుంచి నేను తెప్పిస్తున్నాను. మరి సార్ వచ్చినప్పుడు సార్తో పర్సనల్గా కలుస్తుంటారు ఇప్పుడు మీరు? పర్సనల్ కలవటం కానీ, సార్తో పర్సనల్ మాట్లాడటం కానీ వస్తుంటుంది. ఏంటి మీ జరిగిన దానిలో మంచి సబ్జెక్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. మీకు సార్కి జరిగిన సంభాషణ. సారు ఎప్పుడు పత్ర సార్ తోటి ఎప్పుడు కలిసినా కానీ ప్రతి దానికి ఓకే అనాలి, అంతే చెప్పేవారు సార్. ఓకే. నీకు తెలియదా? తెలియకుంటే సపరేట్ కూకుంటు. ఓకే. తెలిస్తే మాత్రం చెప్పు. ఓకే. ప్రతి దానికి రైట్. ఓకే. నీ దగ్గర రాంగు, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ తప్పు అనే వాదించడం అనే వాదన సార్కు నచ్చకపోతుంది. ఈ జగిత్యాల మాత్రం సత్యనామూర్తి సార్ తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే ముక్క సత్యనారాయణ సార్ తెలుసు. సార్ షార్ట్గా పిలుస్తాడు, ముక్క రాని పిలుస్తాడు ఎక్కడ చూసినా. అంతేకాకుండా ఇక్కడ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలకు నేను పోలేదు అని అనిపించిన తర్వాత 3వ ప్రోగ్రాంకు సార్ ఎక్కడ ప్రోగ్రామ్ పోయాడు. అయితే హైదరాబాద్లో నాకు అంతకుముందు ఎక్కువ పరిచయం లేదు, తిరిగేవాడిని కాదు. అంటే రవీంద్ర భారత్లో ప్రోగ్రామ్ అయితే పోయినా హైదరాబాద్. సార్ ప్రోగ్రామ్ ఉన్న కాడికి హైదరాబాద్, సార్ ఏవైతే హైదరాబాద్లో లేని చోట్లని చూసిన. ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడ అన్ని సార్ ఏవైతే అక్కడ చూడడం జరిగింది. సార్ ఒకసారి అక్కడ ఆ ప్రోగ్రామ్ జరగంగా నేను అనుకున్నా, సార్ నువ్వు ఇవాళ కలిసి మనం కరచాలనం చేయొచ్చా అనుకున్నా, చేస్తే బాగుండు అనుకుని ఆయనతో పోయినా. అట్లా ఆ క్లాస్లోకి పోయిన తర్వాత సార్ చూడు సార్ ఎదురుగానే ఉన్నాడు. ఓకే. కరచాలనం చేయన్నా నువ్వు అని అన్నాడు సార్. అట్లా అంటుండే, ప్రతి మాట నాకు టచ్ అవుతుండే. ఓకే. అట్లా అవుతుండే సార్. అటువంటి ఒక 2-3 సార్లు జరిగాయి. ఒకసారి మన కడతాలు పోయిన తర్వాత కడతాల ప్రోగ్రాంలో
ఈ లక్షల మందిలో ఇంత దాదాపు 20,000 మంది 20,000 మందిలో మనం ఎట్లా కలుస్తాం? ఇప్పుడు అడగడం మర్యాద కాదు, మనం కలుద్దాంలే అనుకున్నా, ఇక పోంగానే కలుద్దాము అనుకున్నా. అంతే సార్, నేను ఇట్లా తిరుగుతున్నా సార్, అట్లా రౌండ్ కొడుతుంది మొత్తం. రౌండ్ కొట్టి మధ్యలో ఇటు రా అన్నాడు, చెయ్యి కలిపి చెయ్యి కలిపి. నాతో ఒక ఆయన ఇక్కడి నుంచి కడతాలు తోలుకుపోయాను, కడతాలు తీసుకుపోయాను సార్ నాతో ఇక్కడ నుంచి. వేరే అయినాడు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన, ఒకసారి రా కడతాలు చూద్దాం దా అని తోలుకుపోయాను. తోలుకుపోయిన తర్వాత అబ్బా సార్ను కలవచ్చాయా అన్నాడు. ధ్యానం అంతా అయిపోయిన తర్వాత పోంగా కనీసం సార్న కలవచ్చాయా, నీకు కలవాలని ఉంటే ఇప్పుడే దొరుకుతాడా, నీకెందుకు బాధ అన్నాడు. అంతే, నేను ఎట్లా అనుకున్నాను అప్పుడు సార్ని కలవాలని, ఎట్లా కలిసిండు ఆయన అనుకున్న మాత్రమే లేదు, ఆయన కలిసిండు సార్ కలిసిండు. అట్లా ఎన్నో అద్భుతాలు అటువంటి ఎన్నో చూసినాం సార్. మీకు సార్కి జరిగిన సంభాషణలు మంచి ఉన్నతమైన ఏమన్నా గుర్తున్నాయా మీకు సార్కు జరిగిన సంభాషణలో? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగటం కానీ, సార్ దగ్గర తీసుకునే నాలెడ్జ్ తీసుకుంటాం కానీ, అట్లాంటి సంభాషణలు ఏమైనా మీకు గుర్తున్నంత వరకు? మాకు గుర్తున్నంత వరకు సారు ఏదైనా ప్రశ్న అడుగుయా అని అంటుండే. అడిగితే ఒకసారి భగవద్గీత సార్, మరి భగవద్గీత గురించి, భగవద్గీత మనం ఇప్పుడు సంవత్సరాలకు చదువుతాం సార్ మనము. అయితే మరి అది ఎన్ని సంవత్సరాలు నడిచింది? 18 రోజుల యుద్ధమే కదా సార్ అదంతా, ఆ యుద్ధ సారమే కదా. మరి ఇంతగానం ఎందుకు అంటే రచయితనే, అది ఎవరు రాసిరయా, ఎవరు రాసిరు దాన్ని? వ్యాసుడు రాసిండు. అంతేగాని ఇంకా మనం దాని పెద్దగా నువ్వు జ్ఞానం పెంచుకోవడానికి దాన్ని పూర్తిగా చదువు, దాని లూపుల్స్ అవి ఇవి నెగటివ్ ఆలోచించకు, ఏం అవసరం లేదు మనకు అన్నాడు. అట్లా ఎప్పుడన్నా చిన్న ఏమైనా అడుగుతుంటుంది సార్, ఇటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే సర్లే నువ్వు అందులో ఎక్స్పీరియన్స్ వచ్చిన దానిలో నీతిని తీసుకొని పాటించు. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఏమైంది సార్, నేను ఇక్కడ డాక్టర్ సత్యనారాయణ గారు నేను ఇట్లా కలిసిన తర్వాత మనం ఏది అనుకుంటే అది అవుతుంది అని అన్నాడు సార్. థాట్ పవర్ పెట్టుకుంటే ఏది అనుకుంటే అది అవుతుంది అని అన్నాడు. సరే సార్, మరి నేను సార్కి ఏం చెప్పలే, నేను అనుకున్నా నేను కోటీశ్వరుని కావాలి. అప్పుడు చిన్న కుటుంబం, నేను కోటీశ్వరుని కావాలి అని అనుకున్నా. అనుకోగానే అనుకుంటూ ధ్యానం చేసిన, నేను కోటీశ్వరుని కావాలనుకుని 5-6 రోజులు ధ్యానం చేసిన. చేసిన తర్వాత నాకే డౌట్ వచ్చింది, నేను కోటీశ్వరుని కావాలంటే మరి నేను ఎన్ని రోజులకు కోటీశ్వరుని కావాలి అని అనిపించింది. అనిపించిన తర్వాత వెంటనే సరే నేను 1-2 సంవత్సరాల వరకు కోటీశ్వరుని కావాలి అని అనుకుని మళ్ళీ కూర్చున్నా. అట్లా కూర్చున్న తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ అనిపించింది 2 సంవత్సరాల దాకా ఎందుకు, 1 సంవత్సరంలో కోటీశ్వరుని కావాలి అనిపించింది. సరే 1 సంవత్సరంలో కోటీశ్వరుని కావాలని స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి ధ్యానం చేస్తూ ఉంటే ఒక 15 రోజులు ధ్యానం చేసిన. నేను 1 సంవత్సరంలో కోటీశ్వరుని కావాలి అనుకుని ధ్యానం చేసిన. ధ్యానం చేయంగానే ఒక ఎక్స్పీరియన్స్ నువ్వు చనిపోతావు అని వచ్చింది. అలా నేను ఇటువంటి వాటికి నేను భయపడటం కాదు, ఏం పర్వాలేదు, నాకు సంబంధం లేదు, నేను కోటీశ్వరుని కావాలి అంతే. 1 year పెట్టిన 15 రోజులు అయిపోతే నేను కోటీశ్వరుని కావాలి అనుకున్నట్లే ధ్యానం చేస్తున్నా. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఈ డేట్లతో సహా వస్తుంది, నువ్వు ఈ డేట్ వరకు చనిపోతావు. మళ్ళీ ఇంకొక 15 రోజుల తర్వాత నువ్వు కరెక్ట్ 9 నెలలకు చనిపోతావు. మళ్ళీ ఇంకా 9 నెలలకు కాదు, 2 నెలలకు చనిపోతావు. ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు భయం స్టార్ట్ అయింది. అరే ఎందుకు వస్తుంది ఇట్లా భయం స్టార్ట్ అయినాక అప్పుడు ధ్యానంలోకి వచ్చి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది అంతే. అయితే మా అమ్మ ఇట్లా అందరూ ఇంట్లో ఉన్న కాడికి అన్ని విషయాలన్నీ చెప్పేసిన అందరికి. ఏంటి మనకు ఉన్నంత 3-4 లక్షలు ఆస్తుంది, ఈ అమ్మాయికి గీళ్ళకి ఇర్రి, ఈ అమ్మాయిని గాలకి ఇర్రి, ఈ పిల్లలు ఇద్దరు చదువుకోవడానికి ఈ పైసలు ఉంచురి, చదివిపిర్రి అని చెప్పి 4 పిల్లలు సార్ మాకు. అంటే 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. అంటే వీళ్ళ పిల్లలకి గింత వీళ్ళ పిల్లలకి గింత అని చెప్పిన, ఎందుకంటే ఇక చనిపోవడం అనేది వస్తుంది నాకు అని చెప్పి వాళ్ళకి చెప్పేసిన. చెప్పేసిన తర్వాత గిట్ల ఎందుకు చెప్తున్నాడు నాకు అని అన్నారు. లేదు అని అన్న. అంటే వాళ్ళందరూ మెల్లమెల్లగా ఏడవడం ప్రారంభం చేసి మరి ఎటన్నా దోలుకపోదామని నన్ను తీసుకుని వేరే పూడూరులో ఒక ఆయన తాయితులు కట్టేటాను, ఆయన దగ్గర తీసుకుపోయి సరే ఇట్లా ఏతుండు మరి అని చెప్పి ఆయనకు చెప్పిన తర్వాత ఆయన చూసిండు, ఏం లేదులే ఏం కాదు అని చెప్పి ఆయనతో ఒక దెబ్బ కొట్టిండు, ఒక తాయితు కట్టిండు, తాయితు కట్టి ఇలా కొట్టిండు. ఇంటికి వచ్చేసిన తర్వాత కరెక్ట్ గంతే వస్తుంది, మళ్ళా నువ్వు ఇంకొక నెల వరకు చనిపోతావు అని వస్తుంది. అరే ఈ భయం ఎందుకు నాకు, ఇది ఎందుకని ఇంకొక మళ్ళీ 5-6 రోజులు చేసేవారు ఇంక 25 రోజులకు చనిపోతాం. మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మరి నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇక్కడ అయ్యగారు వచ్చిండు, పంచముఖ ఆంజనేయ కాడికి రావాయా అభిషేకం చేసుకుంటూ పోతుంది అని చెప్పిండు ఆయన. అక్కడికి పోయిన తర్వాత అన్ని తీసుకుపోయినాం, మబ్బుల రాత్రి పోయినాం, పంచముఖ ఆంజనేయ కాడ అన్ని చూపించుకున్నాం. ఆయన అన్ని తాయితులు కట్టిండు, పలారం అన్ని మంచి పెట్టాడు, అన్ని చెప్పించిండు, అభిషేకం చేసిండు. ఇక పోన్రి ఏం కాదు పోయాను. మళ్ళీ వచ్చాక 20 రోజులుగా చనిపోతామని వస్తుంది. మళ్ళీ ఫైనల్గా ఏమేమి చెప్పండి. వచ్చిన తర్వాత ఇక పూర్తిగా అయితే వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా
ఇక 20 రోజులకు చనిపోతాం అన్న ఈ వచ్చిన మూమెంట్లా నాకు అనిపించింది, మరి నేను ఇన్ని రోజులు ధ్యానం చేస్తున్నా, ధ్యానంలో పూజలు వద్దన్నారు కదా, మళ్ళీ వీళ్ళ దగ్గరికి నేను ఎందుకు తిరగాలి, వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి నేనే తెలుసుకుంటా. నాకు ధ్యానంలో చనిపోవడానికి కారణం ఏదైనా తెలియాలి. నేను కోటీశ్వరుని కావాలనుకున్నా, ఓకే, నేను చనిపోవడానికి కారణం ఏంది, 20 రోజులకి చనిపోవడానికి కారణం ఏంది నాకు తెలియాలి అనుకున్న తర్వాత అక్కడ ఒక విజన్ కనిపిస్తుంది సార్. నువ్వు కోటీశ్వరుని కావాలనుకున్నావు కదా, 20 రోజులకు చనిపోతావు అంటే 3 నెలలు మొత్తం, ఇంకా 1 ఇయర్ మనం పెట్టుకున్నాం కదా, 3 నెలలకే చనిపోడు, 20 రోజులకు చనిపోతాం అంటే 20 రోజులకు ఒక విజన్ కనిపించింది. ఆ కోటీశ్వరుడు ఉన్నాడు అక్కడ, ఆయన పిల్లలు లేరు, చనిపోయి నువ్వు వాళ్ళ ఇంటికాడ పుట్టాలి, నువ్వు చనిపోయి వాళ్ళ ఇంటికాడ పుట్టాలి, పుడితేనే నువ్వు కోటీశ్వరుని అయిపోతావు, కోట్ల ఆస్తి కావాలన్నాగా కోట్ల ఆస్తి వచ్చేస్తుంది అని చెప్పి అక్కడ విజన్ కనిపించింది. అమ్మ ఇదా అనుకుని ఆయనతో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ధ్యానంలోకి లేచిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, సరే నాకు ఇవ్వద్దు అవ్వద్దు, ఎటువంటి ఆస్తులు నాకు అవసరం లేదు, ఈ ఆస్తులతో నాకు సంబంధం లేదు, నేను మంచిగా ధ్యానం చేసుకుంటా, ఎప్పటిలాగా ఉండాలి, పిల్లలు మేము అందరం ఆనందంగా ఉండాలి, మాకు కావాల్సింది ఆనందం, మాకేమొద్దని చెప్పి మళ్ళీ ధ్యానం చేసుకుంటే అప్పుడు అదంతా మటాష్ అయిపోయి మళ్ళీ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. అప్పుడు తెలిసిపోయింది అనమాట. 3 నెలలు చనిపోవడానికి కారణం ఏంటంటే, ఈ 3 నెలలు చనిపోయి 9 నెలల గర్భంలోకి ఉంటావు, తర్వాత 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్కి అప్పుడు మళ్ళీ కోటీశ్వరుని ఇంట్లో పుడతావు అనేది అట్లా చెప్పడం జరిగింది అనమాట. ఇక మీరు మరి పత్రికారి విజన్ ఏమిటి, ఎలా అర్థమైంది మీకు పత్రికారి విజన్ ఏమిటి? పత్రికారి పాటు సాంగత్యంలో మీరేం గ్రహించగలిగారు, ఆయన విజన్ ఏంటి, ఎలా గ్రహించగలిగారు? పత్రికారి విజన్ ధ్యాన జగత్తు కావాలి, ధ్యాన శాకాహార జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలి అని పత్రికారి విజన్. ఆ పత్రికారి విజన్ లో భాగంగానే శాకాహార జగత్తు కోసం తిరుగుతున్నాం, శాకాహార ప్రచారం చేస్తున్నాం, ధ్యానంలకు క్లాసులకు పోతున్నాం, ధ్యానం క్లాసులు కూడా చేస్తున్నాం. ఇక్కడ మా చుట్టూ ఏరియాలలో అక్కడక్కడ అప్పుడు పిరమిడ్లు లేకుండే, కొన్ని ఎక్కడైనా కట్టిన కాడ అవి నడవకపోతుండే, ఇవన్నిటికి కూడా సహాయం చేసుకుంటూ అప్పుడు దాదాపు ఫస్ట్లో నేను ఏ పిరమిడ్ స్టార్ట్ కాకముందు మేము పిరమిడ్ కడతామని తెలిస్తే వాళ్ళు ఇంటికి పోయేటండి, ఫస్ట్ చందా నేను 5,000 ఇస్తున్నా స్టార్ట్ అయ్యేటని చెప్పేటండి. అట్లా ఒక దాదాపు 20-30 పిరమిడ్లకు ఇచ్చేస్తున్నాం. సంతోషం. ఇక్కడ చుట్టూ ఏరియాలో అట్లా పిరమిడ్లు కూడా చేసేస్తున్నాం. శాకాహార ప్రచారం, పిరమిడ్ల ప్రచారం, ఈ ధ్యాన ప్రచారం, ఇవన్నీ చేస్తున్నాం సార్. మొత్తం మరి పత్రికారు ఉన్నసేపు బాగానే ఉంది, మరి తర్వాత పత్రిక శరీర విరమణ చేశారు కదా, మీకేమనిపించింది? పత్రికారు ఆనాడు కొంచెం బాధని అనిపించింది సార్. ఎప్పుడు పోయినా కానీ తల్లిదండ్రులు, మా తండ్రి ఎప్పుడు పోయిండో కానీ ఎప్పుడు చూసినా సార్ను చూసేసరికల్లానే అన్నీ మనకున్నాయి, ఈ లోకంలో ఏంది అనేది ఏది లేదు అనిపించింది. ఆనాడు పోగానే అబ్బా లోకంలో ఒకటి వెళ్తే అయింది అంటే ఇవాళ వెళ్తే అయింది అనిపించిన తర్వాత మళ్ళీ అనిపించింది, సారు అయినా సారు జ్ఞానం ఉంది, ఇంత విపరీతమైన జ్ఞానం మనకు అందించిపోయిండు. ఇప్పుడు ఏ సీనియర్ పిరమిడ్ మాస్టర్ను చూసినా, ఏ సీనియర్ పిరమిడ్ మాస్టర్ల నుంచి వాక్కులను పరిశీలించినా పత్రి సార్ ఉన్నాడు, ప్రతి వారి వాక్కుల లోపల లీనమైపోయాడు. మేము ఇప్పుడు ఎక్కడికైనా పోయినా ప్రోగ్రామ్ పోయినా కానీ ఫస్ట్ పత్రి సార్కు చప్పట్లు కొట్టించే ప్రారంభం చేస్తాం. ఒకటి పోగానే మనం ఎట్లాగూ ఇవి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్, ఇప్పుడు జగిత్యాల ఏరియాలో జగిత్యాల డిస్టిక్ నేను ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తుంది సార్, ధ్యానం ప్రెసిడెంట్. అయితే ఈ మండలాలన్నింటినీ ప్రతి మండలంలో మనం ఒక ఏర్పాటు చేయాలి, ఆ మండలంలో కూడా ఎలక్షన్లు పెట్టాలి, 20 మందిని ఏర్పాటు చేయాలి, ఆ 20 మందిని ధ్యాన ప్రచారకుల సాధకులుగా తింపాలి. అన్ని మండలాలలో అన్ని ఊర్లలో ధ్యానం తెలుసు, కొంతవరకే తెలుసు, పూర్తిగా తెలియాలంటే మనం అందరికి తెలియపరచాలంటే ప్రతి మండలంలో కూడా మనం మంది ఏర్పాటు చేసి, గ్యాంగ్లు ఏర్పాటు చేసి, అది మన దామోదర్ రెడ్డి సారు మన సార్లు వాళ్ళు చెప్పిన ప్రోగ్రామే ప్రతిరోజు అది వాళ్ళ మీటింగ్లో కూడా అటెండ్ అయ్యి వీళ్ళందరికీ కూడా తెలియపరిచి, ఇక్కడ దాదాపు ఇప్పుడు మా జగిత్యాల డిస్ట్రిక్ట్లో 20 మండలాలు ఉన్నాయి సార్. 20 మండలాల్లో నిన్నటి వరకు 17 మండలాలు అయిపోయినాయి సార్. 17 మండలాలు కంప్లీట్ చేసినాం. అంతటా ఎలక్షన్లు పేర్లు అన్ని నోటెడ్ రాసినాం. మీకు అందరికి పాంప్లెంట్ తెచ్చిస్తాం, మీకు అందరికి ఫ్లెక్సీలు తెచ్చిస్తాం, ప్రతి ఊర్లో మేము వివరణ ఇస్తాం. ఈ ధ్యాన వివరణ ఇది. తర్వాత మీరు చేయవలసిన పని అందరికి ఇంటింటికి పాంప్లెంట్ చేరాలి. ఫస్ట్ ప్రతి ఊర్లే ఈ ఊర్లే పాంప్లెంట్ అందలేదు అనేది తెలియకుండా అందరికి అందియాలి. ఆల్రెడీ పిఎంసి ద్వారా అందరికి తెలుస్తుంది, యూట్యూబ్లో ఎవరు కొట్టుకున్నా పిఎంసి ద్వారా ధ్యానం గురించి తెలుస్తుంది. మనం చెప్పకున్నా వాళ్ళే ఎవరో వచ్చి కొత్త వాళ్ళు వచ్చి అడుగుతారు ధ్యానం అంటే, సార్ ఇక్కడ సీనియర్ మాస్టర్ ఎవరు ఉన్నారని కొట్టుకొని వాళ్ళు వచ్చి పరిచయం చేసుకొని అడుగుతారు. మేము ఎప్పుడో పిరమిడ్ కట్టిన, మీరు మన ఊర్లో పిరమిడ్ ఉందట కదా అని జగిత్యాలను కూడా ఇప్పుడు వచ్చి పిరమిడ్లకు వచ్చి ధ్యానం చేసుకుంటారు. మన ఊర్లే మన కాడ కాదు, డాక్టర్ సత్యమూర్తి హాస్పిటల్ పైన ఉంది, ఈ పిరమిడ్ల అడ్రస్లు అన్నీ ఉన్నాయి, మీరు ఏమైనా కొట్టుకోరు, ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు,
ఎక్కడికి వచ్చినా ఎవరు వద్దనటోళ్ళు లేరు. పిరమిడ్ కట్టుకున్న ప్రతి వ్యక్తి ధ్యానిని ఎవ్వరు వద్దనరు, అందరికి సహకరిస్తారు. రైట్, బాగుంది. ఇప్పుడు మరి పొలిటికల్ వింగ్ కూడా ఒకటి ఉంది కదా మనకి. పత్రికా విధానంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒక పొలిటికల్, ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రమే, అనుభూతి చెందిన వాళ్ళే పరిపాలక అర్హత అని చెప్పి లెక్క. దానిలో మీ పాత్ర ఏమిటి, ఏమైనా ఉందా? నేను కూడా 2009లో ఆర్మూర్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సార్. పిరమిడ్ పార్టీ తరఫున పిరమిడ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన. ఓకే, ఆర్మూర్ నియోజకవర్గంలో. ఆర్మూర్ నియోజకవర్గంలో ఒకటే జీప్ కిరాయి తీసుకొని ఒక 5-6 తీసుకొని ప్రతి ఊర్లో తిరిగిన. అప్పుడే పాంప్లెంట్లు అంతటా పంచొచ్చిన సార్. అప్పుడు పంచొచ్చినవో అక్కడ మధ్య మధ్యలో ఎలక్షన్ మూమెంట్లో కూడా అక్కడ మీరు దేన్ని మీరు బేస్గా వేసుకొని మీరు ఏమి మేలు చేస్తారు ప్రజలకు అని ఒక నిలదీయడం జరిగింది ప్రజలందరూ కలిసి. అంటే ప్రజలకు సౌకర్యమైన విషయాలు మేము అర్థం చేసుకోవాలంటే మీ దగ్గరనే మీటింగ్ పెడతాం. మీకు ఏ అసౌకర్యాలు అవసరం ఉన్నాయి, ఏ సౌకర్యాలు అవసరం ఉన్నాయి, ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి, అసౌకర్యాలన్నీ తెలుసుకొని చెప్తే వాళ్ళు అక్కడ మా ఆర్మూర్ ఏరియాలో అందరూ పసుపు ధర అప్పుడు బాగా డౌన్ అయిపోయింది సార్, తక్కువ అయిపోయింది. పసుపు ధర బాగా కావాలి మాకు, ఎట్లా సార్ మీరు చేయగలుగుతారా అంటే కంపల్సరీ చేయగలుగుతాం. మీరు ఇట్లా మాకు ఓట్లు వేస్తే ఇప్పుడు 3,000 ఉన్న పసుపు మేము 7,000 చేస్తామని చెప్పారు. కంపల్సరీ చేస్తామని చెప్పింది. నేను మళ్ళీ మీకు మళ్ళొకసారి నియోజకవర్గం అంతా తిరుగుతా, అయిందా కాలేదని పరిశీలించి 7,000 అయిందా కాదా మీకు మద్దతు ధర నేను ఇప్పిస్తాను చెప్పిన తర్వాత అది చూడమని ఏమేది సార్, మేము గెలవలేదు కానీ వేసేటోళ్ళు వేసిరు, ఏమో లేదు, కొన్ని ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఓకే, వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళొకసారి పోయినా సార్. పోయేసరికి ఖచ్చితంగా 7,000 అయింది సార్. మన వాక్కల పనిచేసి 7,000 అయింది అప్పుడు. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ తీసుకొని దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మద్దతు ధరను అందిస్తారు సార్. పసుపు ధరను, పసుపు పంట మన దగ్గర లేకుండా ఉండకూడదు, ఉండాలి, కంపల్సరీ పసుపు పంటకు మనం మద్దతు ఇద్దామని చెప్పి అక్కడ పసుపు పంట కూడా. పిరమిడ్ పార్టీ అనేసరికి పార్టీ ఆశయాలు మనకు ఉన్నాయి కదా, ఆ మేనిఫెస్టోలో మొత్తం అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ప్రజలు చైతన్యపరచగలిగితే ఇప్పుడు యథా ప్రజ తథా రాజే కదా, ప్రజలు ఎటువంటి వాడిని ఎన్నుకుంటే అటువంటి పరిపాలన మనం పొందుతాం. అది మీరు గోండాలని డబ్బు పెట్టుకునే వాళ్ళని మీరు పెట్టుకుంటే వాళ్ళు అదే పరిపాలన మనకు అందుతుంది కదా అని చెప్పి మనకు ఆలోచన. అది పరిస్థితి. మొత్తం మీద అన్ని కోణాల్లో మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడైతే ఆత్మజ్ఞానులే పాలకులు కావాలని అక్కడక్కడ చెప్పేవాళ్ళు. పార్టీ అదే కదా, ఆత్మజ్ఞానులు ఎందుకు కావాలి అని వాళ్ళు అడిగేటారు. ఆత్మజ్ఞానం అంటే మీకు ఫస్ట్ ఇప్పుడు మీకు ఉందా లేదా మీరు పరిశీలించుకోవాలి. మీకు లేదనడానికి కారణం ఏంటంటే వాళ్ళు 1వ తరగతి 2వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కాదు, భౌతిక విద్యలు ఇవన్నీ చదువుకోవాల్సినవి. ఓకే, ఆత్మజ్ఞానం అంటే ధ్యానం మాత్రమే ఆత్మజ్ఞానం. ధ్యానం చేస్తేనే నీకు బుద్ధి పెరుగుతుంది, బుద్ధి కుశలత నీకు అర్థమవుతుంది. బుద్ధి ద్వారా బుద్ధిమంతులుగా తయారవుతాం, బుద్ధి ద్వారా బుద్ధులుగా తయారవుతాం. ఎవ్వడికి కీడి చేయడు బుద్ధుడు, ఎప్పుడు ఎవ్వడికి కీడి చేయడు, మేలు మాత్రమే చేస్తాడు. బుద్ధిమంతుడు ఎవడైనా వాడిని మేలే చేస్తాడు. బుద్ధిమంతుడు కాని వాడిని ఎవడైనా కానీ కీడి చేస్తాడు, ఎవడైనా వాడు బుద్ధిమంతుడు కాదు అని అంటారు. అందుకే ప్రతి ఒక్కడు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి పనులు చేస్తాడు. అందుకే ఆత్మజ్ఞానులు పరిపాలకులు కావాలి అని అక్కడక్కడ కూడా అప్పుడే చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మరి మీతో పాటుగా ఇప్పుడు పిఎంసీ ఎంతోమంది చూస్తున్నారు కదా, పత్రికా విధానం అదే కదా, ఎందుకంటే ప్రపంచం అంతా జహనమయం కావాలి, ప్రపంచం అంతా శాఖాహారమయం కావాలని ఆయన లెక్క. మరి ఇప్పుడు దానికోసమే ఇప్పుడు పిఎంసీ అనేది మనకు వచ్చింది. మనం పోయి ప్రపంచం మనం తిరగలేము. పిఎంసీని బలోపేతం అవటానికి ఆర్థికంగా పిఎంసీని ఎట్లా బలపరుస్తున్నారంటే ఇందా మీ వరకే చెప్పారు నెల కడతామని, అలా మిగతా వాళ్ళతో కూడా కట్టించారు. మిగతా వాళ్ళతో నేను ఒక దాదాపు ఇది వరకు నేను చెప్పిన మాటలు ఒక 10 మంది అయితే తయారయ్యారు సార్, రెగ్యులర్ కడుతున్నారు ఇక్కడ మన మేడిపల్లి మండలంలో. ఇప్పుడు మీరు కూడా పిఎంసీలో ఎంపీసీఆర్కి ఏమైనా ఉన్నారా? ఇప్పుడు అంబాసిడర్ గా ఉన్నా కానీ ఇప్పుడు ఇదివరకు ఒకసారి కూడా పోలేదు సార్, వాళ్ళు పెట్టిన టూర్లకు అయితే పోలేదు. అంబాసిడర్ గా ఉన్నా ఇక్కడి కార్యక్రమాలు మాత్రం. అంబాసిడర్ గా ఉండాలంటే సంవత్సరం మొత్తం మీద మీ ద్వారా ఒక 50,000 రూపాయల పైన డొనేషన్స్ కనుక మీరు కలెక్ట్ చేయగలిగితే మీరు పిఎంసీ అంబాసిడర్ అవుతారు. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏంటంటే ఇప్పుడు మరి పిఎంసీ ప్రపంచవ్యాప్తం కావాలంటే ఆర్థికంగా మనం దాన్ని సపోర్ట్ చేయాలి కదా, అది దానికోసం అని చెప్పి అడుగుతాను. అది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, ప్లస్ అందరితోటి చేపియాలి. ఎందుకంటే అది మన ఛానల్ కాబట్టి పత్రికా భావాలే మన భావాలు అవుతాయి. ఆయన లక్ష్యమే మన లక్ష్యం అవుతుంది. అవ్వాలప్పుడు మరి ఛానల్ అనేది గట్టిగా స్ట్రెంత్గా ఉండాలి అని అంటే మరి అన్ని ధనం మూలం మీద జగత్తు కాబట్టి మన ఛానల్ మనం కాపాడుకోవాలంటే దాన్ని మనం ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇచ్చి చక్కగా నిలబెట్టగలిగితే 10 మంది జరిపించగలిగితే మరింత ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు కదా, అందరికీ అందాలి కదా నాలెడ్జ్. ఇప్పుడు సిటీ కేబుల్స్ వీళ్ళందరికీ మరి ఎవ్రీ ఇయర్ ఖర్చులు ఉంటాయి, మన బోర్డు అంత ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ రీచ్ మీచబడితే మన ఛానల్ మనమే నిలబెట్టుకోవాలి కదా, దానికోసం. దాని కొరకు కూడా
ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ అయితే ఇదైతే చెప్తాను సార్. రైట్. మీ పిఎంసికి మాత్రం కంపల్సరీగా సహాయం చేయవలసింది. నేను కూడా చేస్తున్నా. నేను ప్రతి నెల 500 కడుతున్నా. మీరు కూడా దయచేసి ఎంత వీలైతే అంత కట్టండి. 100 రూపాయలు కట్టండి, 200 కట్టండి, ఎంతైనా కట్టాలి. మీరు 500 కట్టాలని ఏం లేదు, 5000 కట్టాలని ఏం లేదు. కడితే కూడా అర్థం లేదు. ఎంత కట్టినా మనం ఈ జగంలో, ఈ ప్రపంచంలో మనం ఈ దానికి ఒక 50 రూపాయలు 500 ఖర్చు పెడుతున్నాం అంటే ఇదే పుణ్యం సంపాదించుకున్నట్టు. ఇంతకన్నా ఎక్కడ ఏం ఖర్చు పెట్టండి, ఎక్కడే పుణ్యం ఏంటంటే మనకి సరే పుణ్యం అని అంటే తర్వాత సంగీతం ముందు మనం ఇస్తే ఏంటంటే ఒక ఆధ్యాత్మిక పెట్టుబడి ఉంటే పత్రిక భావాలు ధ్యాన జగత్ కదా, ప్రపంచంలో అందరికీ కాబట్టి అందే దానిలో మనం కూడా భాగస్వాములు అవుతాం. ఇప్పుడు మనకి అదే పుణ్యకర్మ, అంతకంటే ఇంకేం. అంతే, పుణ్యకర్మ అంటేనే శక్తిని సంపాదించే కర్మ. శక్తిని సంపాదించే కర్మ ధ్యానం మాత్రమే. బాగున్నాయి సార్, అనుభవాలు బాగున్నాయి. మరి ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ధ్యానం వల్ల ఎన్నో చక్కచక్కని అనుభవాలు పొందాను. జీవితంలో పూట ఆరోగ్యం బాగు చేసుకున్నాను, ఆనందంగా ఉన్నాను. మనకు ఎటువంటి సహాయం ఎవరితో కాకుండా మనకు మనమే సహాయం చేసుకునే విధానమే ధ్యానం. ఈ ధ్యానం ద్వారా మనకు మనమే సహాయం చేసుకోవచ్చు. ఈ ధ్యానము అందరూ చేయాలి, పిఎంసికి సహకరించాలి. పిఎంసికి సహకరించడం అంటే ఏంటి అంటే, పిఎంసికి ప్రతి నెల కట్టడం అనేది ఉంటుంది. 100 రూపాయలు కానీ, 200 కానీ, 500 కానీ, ఎంత వీలైన వాళ్ళు అంత కట్టాల్సిందిగా మనవి. మరియు నేను కూడా ఇప్పుడు 500 కడుతున్నా. ఒకప్పుడు 1,00,000 రూపాయలు కూడా నేను అందరితోటి అప్పుడు డొనేషన్ చేసిన. మళ్ళీ ఇప్పుడు 500 మంత్లీ కడుతున్నాం. దయచేసి ఈ ప్రేక్షకులందరూ గమనించవలసింది ఏంటంటే, మీ ద్వారా, మీ రూపాయి ద్వారా ఒకరు ధ్యానులు అవుతున్నారు అని సంతోషించండి. మీరు 100 రూపాయలు కట్టండి, 500 కట్టండి, 1000 కట్టండి, మీకు చేతనైనంత కట్టండి, సహకరించండి. యూట్యూబ్లో ఇప్పుడు అందరూ మనం చూసుకుంటున్నాం. యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి వారు, మనలాంటి వారు ఎంతోమంది ఇవ్వడం వల్లనే ఈ యూట్యూబ్కు మనము చేరినవి వల్ల ఈ యూట్యూబ్ అందరికీ పరిచయం అవుతుంది. పత్రి గారి యొక్క విజన్ ధ్యాన ప్రపంచం కావాలి, మన శాకాహార ప్రపంచం కావాలి, పిరమిడ్ ప్రపంచం కావాలి. అన్నిటికీ మనం సహకరించాలి. ధ్యానం అయినంత మాత్రాన మనం ఎక్కడో కూర్చుని మనం ధ్యానం చేసుకుంటే ఏం లాభం లేదు. ప్రతి ఒక్కదానికి మనం సహకరించాలి. శాకాహారానికి, శాకాహార ప్రచారాలకు సహకరించాలి, పిరమిడ్లకు సహకరించాలి, పిఎంసికి సహకరించాలి. అన్నిటికీ సహకరిస్తూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరని నా యొక్క మన రైట్ సత్యనారాయణ గారు. రైట్. ఇది మాస్టర్స్ చూశారు కదా మీరు, పత్రికతో నా ప్రయాణం. ఎంతమంది మాస్టర్స్ తోటి ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నామో పత్రికతో పాటు కలిసి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ, భిన్నమైనటువంటి ఆలోచన కానీ, భిన్నమైనటువంటి జ్ఞానం కానీ ఎన్ని కోణాల్లో కూడా ఉంటే అన్ని కోణాల్లో వాళ్ళు స్వీకరించగలుగుతారు. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతారు, వాళ్ళ అనుభవాలే మనకి ఇన్స్పిరేషన్, వాళ్ళ అనుభవాలే మన స్ఫూర్తిని కలిగిస్తాయి. మనం కూడా చక్కగా శాఖాహారిగా మారి జ్ఞానపరంగా ఎదగాలంటే ధ్యానం రెగ్యులర్గా తీయక తప్పదు. మరి సత్యనారాయణ గారి అనుభవాలు ఇటువంటి ఎంతోమంది మాస్టర్ అనుభవాలు మనం పొందుతున్నాం కాబట్టి ఇప్పటిదాకా వీక్షించినటువంటి ప్రేక్షకులు ఏముండదు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.